అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని శంకరగుప్తం మేజర్ డ్రైన్ వల్ల సముద్రపు ఉప్పు నీరు కొబ్బరి తోటల్లోకి చేరుతోంది. దీంతో 22 గ్రామాల్లో కొబ్బరి చెట్లు చచ్చిపోతున్న వైనంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ విషయం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో జలవనరుల శాఖ మంత్రి స్పందించారు. ఇప్పుడు పైకి బాగా ఇంతలోకి వస్తుందండి. ఇప్పుడు అది కంప్లీట్ చేసేటువంటి విధి. కేసనపల్లిలో పర్యటించిన మంత్రి నిమ్మల రామానాయుడు పరిస్థితిని సమీక్షించారు. శంకరగుప్తం మేజర్ డ్రైన్ సమస్య పరిష్కారం కోసం 16 కోట్లు కేటాయించినట్లు మంత్రి ప్రకటించారు. శంకరగుప్తం మేజర్ డ్రైన్ కు 8.5 కిలోమీటర్ల నుంచి 16.5 కిలోమీటర్ల వరకు డ్రెడ్జింగ్ చేసేందుకు 9.47 కోట్లు, డ్రైన్ కు 2 వైపులా ఏటిగట్టు నిర్మాణం కోసం 6 కోట్లు కేటాయించినట్లు మంత్రి నిమ్మల ప్రకటించారు. గత వైసీపీ నిర్లక్ష్యం కారణంగా శంకరగుప్తం మేజర్ డ్రైన్ వెంబడి ఉన్న లంక గ్రామాలతో పాటు సుమారు 22 గ్రామాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. 2018 నుంచి ప్రతి ఏడాది ఫిబ్రవరి నుంచి జూలై వరకు 22 గ్రామాల్లోని కొబ్బరి తోటలు ఉప్పు నీటితో నిండిపోయి చెట్లు చచ్చిపోతున్నాయి. ఇప్పుడు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్థానిక రైతులు అభినందనలు తెలుపుతున్నారు. 8 ఏళ్లుగా ఉన్న సమస్యను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉప్పు నీరంతా కూడా తోటల్లోకి ఇళ్లలోకి వచ్చి మొత్తం కొబ్బరి చెట్లన్నీ కూడా మొత్తం చనిపోవడము, మవ్వు వాలేసేయడం పరిస్థితి కళ్ళారా మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కొబ్బరి మీద కుటుంబాలన్నీ కూడా ఆధారపడినటువంటి స్థితిలో అది గతంలో కేసనపల్లి ఏరియా నుంచే పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేసే స్థాయి నుంచి ఈ రోజు వాళ్లే కాయలు కొనుక్కునేటువంటి స్థితికి ఈ రోజు వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ పరిస్థితి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడం, అదేవిధంగా మేము కూడా వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ సమస్యను పరిష్కరించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం, అదేవిధంగా శాసనసభ్యులు కూడా రైతు నాయకులతో కలిసి మరి మాతో కూడా 2 నెలల క్రితం మరి పాలకులు విచ్చేసి సమస్య మీద కష్టాలు మాకు చెప్పినటువంటి స్థితిలో దీని మీద కూడా ఒక ఎస్టిమేషన్స్ ఏదైతే ఈ యొక్క శంకరగుప్తం సంబంధించి 22.9 కిలోమీటర్లు పొడవు ఉంటే దానిలో మధ్యలో 8.5 నుంచి 16.5 కిలోమీటర్ల వరకు ఏదైతే డ్రెడ్జింగ్ జరగలేదో దాన్ని డ్రెడ్జింగ్ చేయడానికి 9.47 కోట్లు 9.47 కోట్లకి ఎస్టిమేషన్. అదేవిధంగా డ్రెడ్జింగ్ తర్వాత ఇరువైపులో కూడా బండ్ స్ట్రెంగ్థనింగ్ కోసం ఒక 6 కోట్ల రూపాయలు, మొత్తం 16 కోట్ల రూపాయల కోసం ఎస్టిమేషన్ వేసి ఆల్రెడీ ఏదైతే ఇక్కడ డిఈ నుంచి, ఎస్సీ నుంచి, సిఈ నుంచి, ఈఎన్సీ నుంచి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఫైనాన్స్ కి ఈ నెల 15 రోజుల్లో కూడా ఫైల్ ని నేనే క్లోజ్ మానిటరింగ్ చేసి పంపించడం జరిగింది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్ తో కోనసీమ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలియజేయండి రాజబాబు. సుమిత్ర, అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలోని 22 గ్రామాల వరకు శంకరగుప్తం మేజర్ డ్రైన్ వల్ల కొబ్బరి తోటలు ఉప్పుమయంగా తయారవుతున్నాయి. సముద్రపు నీరు కొబ్బరి తోటల్లో చేరటం వల్ల అక్కడ కొబ్బరి చెట్లన్నీ కూడా చనిపోతున్నాయంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పలు కథనాలు ప్రసారం చేయడం జరిగింది. ముఖ్యంగా శంకరగుప్తం మేజర్ డ్రైన్ అంటే 26.9 కిలోమీటర్లు శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఉంటుంది. ఆ డ్రైన్ సముద్రంలో కలుస్తుంది. ఆ డ్రైన్ నుంచి ఉప్పు నీరు, సముద్రపు నీరు నేరుగా కొబ్బరి తోటల్లోకి వచ్చి కొబ్బరి తోటల్లో చనిపోతున్నాయి అనేది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు ప్రసారించడం జరిగింది. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం వహించింది. రైతుల ఆవేదనను కానీ రైతుల కన్నీరుని కానీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనివల్ల అక్కడ కొబ్బరి చెట్లన్నీ కూడా చనిపోయాయి. వైసీపీ తీవ్ర నిర్లక్ష్యం పైన కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారం చేసిన కథనాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు
చంద్రబాబు దృష్టికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా ఈ కోనసీమలో జరుగుతున్న కొబ్బరి చోట్ల విధ్వంసంపై, శంకరగుప్తం డ్రైన్ విధ్వంసంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనాలపై ప్రభుత్వం స్పందించి ఈ నేపథ్యంలోనే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకరగుప్తం మేజర్ డ్రైన్ను కూడా పరిశీలించారు. కేసినపల్లిలో కూడా పర్యటించి రైతుల కష్టాలను కూడా తెలుసుకున్నారు. ఒకప్పుడు కేసినపల్లిలో రైతులు కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు. అయితే గత వైసీపీ నిర్లక్ష్యం వల్ల ప్రస్తుతం కేసినపల్లిలోనే రైతులు కొబ్బరికాయలు కొనుక్కునే పరిస్థితి వచ్చిందని కూడా స్వయంగా మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే శంకరగుప్తం మేజర్ డ్రైన్ సమస్య పరిష్కారానికి 16 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి ప్రకటించారు. శంకరగుప్తం మేజర్ డ్రైన్ డ్రెడ్జింగ్ కోసం 9.6 కోట్లు, శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఇరువైపులా ఏటుగట్టు గోడ నిర్మించేందుకు 6 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. ఈ 16 కోట్ల వల్ల శంకరగుప్తం మేజర్ డ్రైన్ సమస్య పరిష్కారం అవుతుంది. 22 గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుంది. 22 గ్రామాల్లోని కొబ్బరి తోటలు కూడా చనిపోకుండా ఈసారి పుష్కలంగా కొబ్బరి తోటలు కూడా బతికే అవకాశం ఉంటుంది. ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలకు రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది సుమిత్ర కొబ్బరి తోటల విధ్వంసంపై, శంకరగుప్తం డ్రైన్ విధ్వంసంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజు.